మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అది శక్తికున్న పవర్. ఇలా ఫోన్ చేయగానే జింక పిల్లల అలా పరిగెత్తుకొస్తుంది. నాన్న ఎవరో తెలుసుకోవాలని దీని ఆరాటం. అసలు విషయం చెప్పకూడదని తల్లి తాపత్రయం. ఇప్పుడు పిల్లకాకొస్తుంది, నెక్స్ట్ తల్లి కాకిని కూడా రప్పించాలి. అప్పుడుంటుంది హై వోల్టేజ్ డ్రామా. సీన్ కి డెప్త్, సిచ్యువేషన్ కి స్ట్రెంగ్త్, అద్దిరిపోయే ఆర్ఆర్కి స్కోప్. తల్లి కూతుర్ల మధ్య యుద్ధం జరుగుతుంటే ఆహా, ఆ సీన్ చూసి తరించిపోవాల్సిందే. వార్త అందుతుంది. వాయువేగంలో జనని గారు బయలుదేరతారు. మధు శక్తిని కలవడానికి వెళ్ళిందా? ఎందుకు అది కలవడానికి వచ్చినట్టు నాకెందుకు మెసేజ్ పెట్టింది, లొకేషన్ పంపించింది? అంటే ఈ శక్తి ఏదో దుర్మార్గం చేయబోతుంది. నన్ను నా మధుని దూరం చేయాలని ఆలోచన చేస్తుంది. ఎందుకు ఈ శక్తి నా వెనకాల పడి ఏడిపిస్తుందో అర్థం కావడం లేదు. నయన భయాన ఎలా చెప్పినా ఈ శక్తి విని చావడం లేదు. దీని సంగతి ఏంటో ఇప్పుడే వెళ్ళి తేల్చేస్తా. మళ్ళీ నా బతుకు వైపు తొంగి చూడకుండా బుద్ధి చెప్పి తీరుతాను. ఏంటి, నాకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు? మా నాన్న గురించి ఏమైనా తెలిసిందా? ఎవరో తెలిసిందా? ఎక్కడుంటారో తెలిసిందా? పోనీ ఏమైనా ఆధారాలు దొరికాయా? తండ్రి గురించి నువ్వు పడుతున్న తపన చూస్తుంటే జాలేస్తుంది మధు. నీకన్నా దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరేమో అనిపిస్తుంది. కన్న తండ్రి మీద నీ ప్రేమ, ఆయన్ని చూడాలనే నీ ఆరాటాన్ని మీ అమ్మ ఎందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు బొత్తిగా అర్థం కావడం లేదు. నువ్వేమో నాన్న జాడ తెలుసుంటుందేమోనని సంతోషంగా వచ్చావు. కానీ నాకింకా తెలియలేదని చెప్పటానికి మనసు రావడం లేదమ్మా. నువ్వేం బాధపడకు, దొరకడు అన్న నిశ్చయానికి రాకు, సరేనా? నేను నీకు మాటిచ్చాను కదా, తప్పకుండా ఎంత కష్టమైనా మీ నాన్న జాడ తెలుసుకొని తీరతా. మీ నాన్న గురించి వివరాలు నేను నీకు చెప్పే తీరుతాను. నా ప్రయత్నం ఎందుకు ఫలించడం లేదో తెలుసా? మీ అమ్మ మీ నాన్న జాడ తెలియకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుంది. ఎంత ప్రయత్నించినా చిన్న ఆధారం కూడా దొరకడం లేదు. అయినా నువ్వేమీ టెన్షన్ పడకు. ఈ శక్తి ఒక్కసారి తలుచుకుందంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ప్రపంచమంతా గాలిస్తాను. ఎలాగైనా నిన్ను మీ నాన్న చేతుల్లో పెడతాను. అసలు మీ అమ్మ దుర్మార్గం ఏంటి? కన్న పిల్లలకి తండ్రి గురించి చెప్పకపోవడం ఏంటి? అతనెవరో తెలియకుండానే మీరు పుట్టారా? ఆయన మీద ఎంత కోపం ఉంటే మాత్రం మీకొక్క మాట ఆయనే మీ నాన్న అని చెప్పుండొచ్చు కదా. అరే, చిన్న విషయానికి జీవితకాలం మీకు శిక్ష వేస్తుందా? చిచే, మనసు లేని మనిషి. నాకైతే తల్లిలా అనిపించడం లేదు, రాక్షసులా కనిపిస్తోంది. దేవుడా, ఆ శక్తి మధుకి నిజం చెప్పకుండా చూడు. మధు నా నుంచి దూరం కాకుండా కాపాడు. దాని దుర్మార్గానికి మా జీవితాలు బలి కాకుండా చూడు.
కోటి 20 రూపీస్, డిగ్రీ కాలేజ్ 30 రూపీస్. మేడం ఎక్కడికి వెళ్ళాలి? డిగ్రీ కాలేజ్ 30 రూపీస్. ఏంటి తమాషాలా? 20 రూపీస్ అంటూ వేరే ఎవరైనా బండెక్కితే తీసుకెళ్తావా? అలా ఎలా తీసుకెళ్తాను? ఎవరిని పడితే వాళ్ళని పుష్పక విమానం ఎక్కిస్తాననుకున్నావా? దట్ సీట్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ స్పెషల్ 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 వెరీ స్పెషల్. దట్టు నీలాంటి మంచి వాళ్ళకే. మనిషిని చూడగానే మంచివాళ్ళో చెడ్డవాళ్ళో అని తెలిసిపోతుందా? ఎందుకు తెలీదు? నిన్ను చూడగానే మంచిదానివే అని అనిపించలేదా? అలాగే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని అంటారు కదా, అలాగే ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మంచితనం. ఏంటి ధీరజ్, రోజు నేను కాలేజ్కి వెళ్ళే టైంలోనే వస్తున్నావు? ఎవరికైనా డే స్టార్ట్ అయ్యేది ఈ టైంలోనే కదా, ఆఫీస్కి వెళ్లే టైం. కోఇన్సిడెన్స్. నేను అటు వెళ్తూ ఉంటాను, నువ్వు అటే వెళ్తూ ఉంటావు. ఏంటి ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్తున్నావు కదా? కాలేజ్కి కాకపోతే ఇక్కడికి వచ్చి ఎందుకు నిలబడతాను? అయితే రా, నేను నీ కాలేజ్ వైపే వెళ్తున్నాను, డ్రాప్ చేసి వెళ్తాను, రా. ఓ వద్దు ధీరజ్, రోజు నీకు కొత్త డ్యూటీ ఎందుకు? ఇప్పటికే నువ్వు చాలా హెల్ప్ చేసావు. నేను వెళ్తానులే, నువ్వు వెళ్ళు. ఏంటిది ఇలా హెల్ప్ అనుకుంటే ఎలా? మనం ఫ్రెండ్స్ అయిపోయాక ఫ్రెండ్స్ మధ్య హెల్ప్ థ్యాంక్స్ ఉండకూడదు కదా. మనం ఇప్పుడు ఫ్రెండ్సా కదా? ఫ్రెండ్సే అనుకో. అనుకో ఏంటి ధరణి, ట్రూ ఫ్రెండ్స్ కాదా? స్ట్రైట్ గా చెప్పేసేయ్. ఫ్రెండ్సేలే. అలాంటప్పుడు నువ్విలా ఇక్కడ వెయిట్ చేస్తుంటే నా దోవను నేను పట్టించుకోకుండా ఎలా వెళ్ళగలను? అదీ కాక నీ చుట్టూ కొంతమంది దుర్మార్గులు ఇబ్బంది పెట్టాలని కాచు కూర్చున్నారు కదా. ఎవరి వల్ల ఏ క్షణంలోనైనా ప్రమాదం జరగచ్చు ధరణి. అసలే ఆ కేశవ మంచివాడు కాదు, పైగా దెబ్బతినున్న నక్క. ఏ సందులోనో గొంతులోనో కాచు కూర్చుని నీ మీదొచ్చి పడ్డాడే అనుకో, ప్రతిసారి ప్రతి చోట నేనుండలేకపోవచ్చు కదా. ఇంకా మా మావయ్య గురించి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సత్సంగంలో కలిశాడా లేకపోతే సన్యాసంలో కలిసిపోయాడా? అదేం లేదు. పొద్దున మా మావయ్య వచ్చి ఇంకొకసారి నన్ను ఇబ్బంది పెట్టనని ప్రామిస్ చేశాడు. నాన్నకు కూడా గట్టిగా మాటిచ్చాడు. ఇంకా తన వల్ల ప్రాబ్లమ్స్ ఏం ఉండవని, అన్ని సాల్వ్ అయ్యాయని నాకు అనిపించింది. అంటే ఆ కేశవ్ గారు కూడా నాకు కాంపిటీషన్ వస్తున్నాడన్నమాట. వాడు ఏదో డ్రామా స్టార్ట్ చేసినట్టున్నాడు. మారిపోయాడా? మారితే మంచిదే. అయినా ప్రామిసుల మీద కట్టుబడే మనిషా? నాకైతే డౌట్ ధరణి. సరే, ఆ కేసు ప్రామిసులు పక్కన పెట్టేశా గానీ ఇవాళ ఆటోలు స్ట్రైక్ అని నీకు తెలుసా అసలు? ఏంటి, ఆటో స్ట్రైకా? నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తే నేను మీ లెక్చరర్స్ కి చెప్తాను, వాళ్ళొచ్చి ఇక్కడ నీకు పాఠాలు చెప్తారు, ఓకేనా? ఏంటేంటి, లెక్చరర్స్ ఇక్కడికొచ్చి పాఠాలు చెప్తారా? మరి నీలాంటి ఇంటెలిజెంట్ కాలేజ్కి రాకపోతే వాళ్ళే వచ్చి చెప్పాలి కదా. జోకులాపు. సరే, నేను జోకులు ఆపేస్తాను. నువ్వు కాలేజ్ మానేస్తావా? నోను, క్లాసులు మిస్ అవ్వలేను, చాలా కష్టం. అయితే నేను ఇచ్చిన ఆఫర్ని కాదనుకో. కమాన్, వచ్చి బైక్ ఎక్కు, నిన్ను తీసుకెళ్లి కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేస్తాను. ప్లీజ్ ధరణి, రిక్వెస్ట్ అనుకో. అయినా ఎవరైనా లిఫ్ట్ కోసం రిక్వెస్ట్ చేస్తారు, నేను లిఫ్ట్ ఇస్తానని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓకేనా నీకు? అబ్బా, ఇంకెంతసేపు అడుక్కోవాలి ధరణి? నువ్వు బ్రతిమాలడం ఏంటి ధీరజ్? ఎక్కవే తల్లి, నువ్వు బైక్ ఎక్కకపోతే నేను మా మమ్మీ వేసుకున్న ప్లాను పాడైపోతుంది. సరే ధరణి, నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నావు కదా, నేనెందుకు నిన్ను అనవసరంగా రిక్వెస్ట్ చేయడం? నువ్వు నా బైక్ ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నావు అంతేగా, నేను అర్థం చేసుకోగలనులే. ఏమైనా నిన్ను ఇబ్బంది పెట్టుంటే ఐమ్ సారీ ధరణి, సారీ. ఒక్క నిమిషం. సరే, ఈ ఒక్కసారికి నీ బైక్ ఎక్కుతాను. ఇట్స్ ఓకే, ప్లీజ్ కమ్ ప్లీజ్. ఈ ఒక్కసారి చాలు నీ జీవితం నాశనం చేయడానికి. ఎప్పటినుంచో నేను దగ్గర చేసుకోవాలని ఆశపడుతున్నాను. నువ్వు ఎంత దగ్గరైతే అంత తొందరగా నీ లైఫ్ స్పాయిల్ చేయొచ్చు. రాధరణి, కూర్చో.
మధు, నువ్వేం డిసప్పాయింట్ అవ్వకమ్మా. నేనున్నాను కదా, అసలు నేనే కదా నీకు ఎలాగోలా సాయం చేస్తానని మాటిచ్చిందాన్ని. మాట మరవడం, వెనక్కి తగ్గడం నాకు అలవాట్లేని పని. నీకోసం, నీ బాధ తీర్చడం కోసం ఎంత ఇబ్బందైనా నా ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి మీ నాన్న ఎవరో తెలుసుకుని తీర్తానని చెప్తున్నాను కదా. నువ్వు ధైర్యంగా ఉండు. ఎంత యాక్టివ్గా ఉండేదానివి, నిన్నిలా చూస్తుంటే నాకు చాలా బాధేస్తోందమ్మా. నన్ను నమ్ము, మీ నాన్నని నీకు అప్పగించే బాధ్యత నాది. మధు, మీ అమ్మ వస్తుంది. ఇప్పుడు గాని నేను నీతో మాట్లాడడం చూస్తే ఖచ్చితంగా నా మీద విరుచుకుపడుతుంది. ఆవిడ నన్ను చూస్తే చాలు తోక తొక్కిన తాచులాలేస్తుంది. నేనేదో నిన్ను మారుస్తున్నానని, నీకేదో తప్పుడు మాటలు నూరిపోస్తున్నానని ఆవిడ అభిప్రాయం. ఎప్పుడు నన్ను అపార్థం చేసుకోవడమే ఆవిడ పని. ఇప్పుడు ఏమంటుందో, ఎన్నెన్ని మాటలు అంటుందో, ఆవిడ్ని చూసినప్పుడల్లా నాకు భయం వేస్తుంది. అందుకే నేను ఈ విషయంలో తలదూర్చకూడదు అనుకున్నాను. కానీ నీ బాధ చూసి హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నానమ్మా. పడక ఆవిడ కట్లో పడ్డాను. వస్తుంది. ఇప్పుడేం చేస్తుందో ఏమో. భగవంతుడా, నువ్వే కాపాడాలి. మధు, నువ్వేనా కాస్త చెప్పాలమ్మా. అసలే ఆవిడ నోరు మంచిది కాదు. ఏం తిడుతుందో, ఏం శాపనార్థాలు పెడుతుందో. నేనేమైపోయినా పర్వాలేదు, నా ఒక్కగానొక్క కొడుకు. వాడికి ఆ మాటలు ఎక్కడ తగులుతాయేమోనని నా భయం. నీకు సాయం చేయడానికి వచ్చినందుకు నేను ప్రమాదంలో ఇరుక్కున్నట్టు అయ్యింది. మనమేం తప్పు చేయట్లేదు, మీరేం భయపడకండి. ఆవిడ్ని రానివ్వండి, ఆవిడతో నేను మాట్లాడతాను. ఏ శక్తి, నీకెన్నిసార్లు చెప్పాలే నా పిల్లల జోలికి రావద్దని? నన్ను సాధించి నా బతుకు నాశనం చేశావు. సరిపోలేదా? నీ కళ్ళు చల్లబడలేదా? ఎందుకు శనిగ్రహాలా దాపురించి నన్ను నా పిల్లల్ని వేధిస్తున్నావు? వింటున్నావా మధు ఏమంటుందో? అమ్మా, ఆవిడనేమనుకు. నేనే కావాలని ఆవిడ సాయం అడగడానికి వచ్చాను. నువ్వు అనవసరంగా ఆవిడ మీద నోరు పారేసుకోకు. నువ్వు చెప్పాల్సిన మాటలు చెప్పవు, చేయాల్సిన సాయం చేయవు. ఎవరో ఒకరు జాలిపడి ముందుకొస్తే నీకేంటి కోపం? నా తరపున ఎవరు ఉండకూడదని, నాకు తెలియాల్సిన విషయాలు తెలియకూడదని అందరినీ నాకు దూరం చేస్తున్నావా? ఆమె నన్ను వెతుక్కుంటూ రాలేదు, నేనే ఆమెని వెతుక్కుంటూ వచ్చాను. ఏమైనా అనదలుచుకుంటే నన్నను, కానీ ఆమెను ఒక్క మాట అన్నా సహించును. అయినా నీకు నన్ను గాని ఆమె అనే అర్హత ఎక్కడుంది? నువ్వు నోరు తెరిస్తే ఇలా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం నాకేంటి? నువ్వు చెప్పవు, చెప్పే వాళ్ళని కూడా చెప్పనివ్వవు. జీవితకాలం తండ్రి లేని పిల్లల ఎదిగి చచ్చిపోవాలా? మధు, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. నువ్వు అలా పక్కనుండు, నేను మాట్లాడుతాను కదా. నువ్వు మాట్లాడవు, మాట్లాడడానికి రాలేదు. ఇక్కడ ఇష్యూ చేయాలని చూస్తున్నావు. అనరాని మాటలని రచ్చ చేసి సాయం చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా చూస్తున్నావు. దుర్మార్గంతో వచ్చావు. వెళ్ళు తల్లి, వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఆమె నీ గురించి మాట్లాడుకోవట్లేదు, మా నాన్న గురించి తెలుసుకోవడానికి వచ్చాను అంతే. ఏం నువ్వు తెలుసుకునేది? ఆవిడ చెప్పేది. ఆవిడ మంచి చేసే మనిషి కాదు, కడుపు నిండా వంచన పెట్టుకున్న మనిషి. మోసం, దగ్గ, దుర్మార్గం ఆవిడికి వెన్నతో పెట్టిన విద్యలో పోయి ఆమె వలలో చిక్కుకొని ఆవిడని వెనకేసుకొస్తూ నా మీద ఎగురుతున్నావా? చూడు శక్తి, అమ్మా, నువ్వు నోర్మైవే, నువ్వేం మాట్లాడుకో. చూడు,
ఇంకోసారి నువ్వు నా కూతురుతో కనబడ్డావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, అదేంటి మా అమ్మ ఇంటి ఇక్కడుంది? జనని అత్తయ్య కూడా ఇక్కడే ఉంది. అవును, వాళ్ళంతా ఇక్కడున్నారు. ఏదో వాదన పెట్టుకుంటున్నట్టున్నారు. అసలేం జరుగుతోంది అక్కడ? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నువ్వు రా మధు. అమ్మా నేను రాను, నువ్వు వెళ్ళు. నన్నే బలవంతంగా లాక్కెళ్లాల్సిన అవసరం లేదు. చెప్తున్నది నీకే. అనవసరంగా అర్పించుకో. రోడ్డు మీద న్యూసెన్స్ చేయకు. రా. న్యూసెన్స్ చేస్తుంది నువ్వు. మా నాన్న మేము మాట్లాడుకుంటుంటే అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మధు, ఆర్గ్యూ చేయకు. రా. రమ్మంటున్నాను కదా, పద. ఏంటి ధీరజ్, జనని గారు అలా బిహేవ్ చేస్తున్నారేంటి? నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావు కాబట్టి నీకు కొత్తగా అనిపించుండొచ్చు ధరణి, కానీ ఇది మాకు మామూలే. జనని అత్తయ్య అసలు క్యారెక్టర్ ఇది. ఎవ్వరిని ప్రశాంతంగా బతకనివ్వదు. అందరి మీద రంకలేస్తూ ఉంటుంది. అయిన దానికి కాని దానికి పంచాయతీలు పెడుతుంది. ఏ ఇద్దరు స్నేహంగా ఉన్నా చూస్తూ ఊరుకోలేదు అసలు. కుళ్ళు బుద్ధుల బుద్ధి. రమ్మంటుండే. ఏంటి జనని, ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? చిన్నపిల్లలతో ఇలాగైనా బిహేవ్ చేసేది? దాన్ని ఆరాటం అర్థం చేసుకోవా? వాళ్ళు అడుగుతున్న విషయం చెప్తే నీ సొమ్మేం పోయింది? నువ్వు అసలు కన్నతనివేనా? వదులు, నన్ను చేయి వదులు. నా కూతుర్ని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. ఎలా చెప్పాలో ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు. నువ్వేం మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదు. నువ్వు రా. అలా కాదు జన్ని, నా మాట విను. నువ్వు రా. అమ్మా, అయ్యో, మీ అమ్మగారిని జనని గారు అలా తోసేశారేంటి? చెప్పాను కదా ధరణి, ఆవిడ క్యారెక్టరే అంతా. జీవితంలో అన్నీ పోగొట్టుకుని అందరినీ పోగొట్టుకున్న ఫ్రస్ట్రేషన్ ఆమెలో ఉంది. అసలు ఇలానే బిహేవ్ చేస్తుంది ఎప్పుడు. ఏంటి ధీరజ్ అలా అంటావు? నాకు ఆవిడతో పరిచయం ఉంది, కానీ ఆవిడ చాలా మంచి ఆవిడలా కనిపిస్తారే. చాలా మంచిగా మాట్లాడుతుంది, సహాయం చేస్తుంది. నువ్వు అపరిచితురాల్ని చూసుంటావు ధరణి. నీకు ఒక సైడ్ మాత్రమే తెలుసుంటుంది. తెలియంది తెలుసుకోవాల్సింది చాలా ఉంది ధరణి. ఆవిడ ఒక సైడ్ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో రెండో సైడ్ అంతకన్నా క్రూయల్ గా ఉంటుంది. వదిలమ్మా, నన్ను వదులు. నేను నీతో రాను. నువ్వు రా. ముందు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. అమ్మా, రా. వదులు. అమ్మా వదిలని చెప్తున్నాను కదా. నీతో రావడం కంటే ఆ ఇంటికి వెళ్లే శక్తి గారి దగ్గర పని మనిషిలా పని చేయడం బెస్ట్. జీవితకాలం జీవిత ఖైదీలా నీ ఇంట్లో పడుండడం కంటే అంతో ఇంతో జాలి దయ ఉన్న ఆవిడ కాళ్ళ దగ్గర పడుండడం బెస్ట్. మధు, మధు, ప్లీజ్ అలా మాట్లాడకు. ఆ శక్తి గురించి నీకు తెలీదు. నా జీవితం సర్వనాశనం చేసింది. మాయ మాటలు చెప్తుంది, ఏ మారుస్తుంది, మోసం చేస్తుంది, జీవితాలు నట్టేట ముంచుతుంది. పద, మన ఇంటికి వెళ్దాం. పద, నా మాట విను. రా. ఏం మార్చేది మోసం చేసేది ఆవిడ కాదమ్మా, నువ్వు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాన్న నాన్న అని కలవరిస్తుంటే అడిగిన ప్రతిసారి ప్రతి క్షణం ప్రతిరోజు దాటేస్తూ ఏం మార్చి మోసం చేస్తుంది నువ్వు. మ్యానిపులేట్ చేసేది నువ్వు. ఆవిడ మంచో దుర్మార్గమో ఫేర్ గానే ఉంది, కానీ నువ్వు పైకి ఒక రకంగా లోపల ఓ రకంగా కనిపించే డబుల్ షేడ్ మనిషివి. నిన్ను నమ్మి నమ్మి ఇప్పటి వరకు ఉన్నాను, ఇంక నమ్మను. నీతో కలిసి ఉండలేను.
నీ మాట విని బ్రతకలేను. వెళ్ళు. అది కాదు మద, ఏదున్నా సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. నేను నీతో పాటు ఇంటికి రాను. నేను కాలేజ్కి వెళ్తున్నాను అంతే. అమ్మా ఆ, అమ్మా నీకేం కాలేదు కదా? దెబ్బలేం తగలేదు కదా? ఆ? ఇప్పుడు నా యాక్టింగ్ చూడు వదిలిపోతుంది. అబ్బా ఏమైందండి? ఎందుకు గొడవ? లే అమ్మా. ఆ జనని గారు ఎందుకు మిమ్మల్ని తోసేశారు? అబ్బా, దెబ్బ ఏమైనా తగిలిందా? వదిలేస్తా. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. అబ్బా నెమ్మదిగా నెమ్మదిగాలే. అబ్బా ధీరజ్, బ్లడ్ ఏమైనా వస్తుందేమో చూడు. అది దెబ్బలు బయటికి కనబడనివ్వదమ్మా. పోలీసుల దగ్గర ట్రైనింగ్ అయినట్టు లోపల కుమిలి చచ్చేలా కొడుతుంది. ఏం చెప్పమంటావమ్మా? రూపురేఖలు కనపడితే కాని గుణగణాలు కనబడతాయా? ఆ? చూడ్డానికి అందంగా ఉంది, పలకరిస్తే నిదానంగా మాట్లాడుతుంది. మంచి మనిషి అయ్యుంటుందని నమ్మి నా తమ్ముడికి ఈడు జోడు అని తెలిచి తల్లిలా కష్టపడి పెంచిన నేనే దీన్నిచ్చి పెళ్లి చేసి వాడి గొంతు కోసానమ్మా. పేరుకి పెళ్ళావే కాని కాపురం ఎప్పుడు సరిగ్గా చేసి చచ్చింది లేదు. గుమ్మలోకి అలా అడుగు పెట్టిందో లేదు. విసవిసలు రుసరుసలు. గుమ్మానికి కట్టిన గుమ్మడికాయే నట్టింట్లో తిరిగినట్టయింది. ఈవిడగారి గృహప్రవేశంతో నా తమ్ముడి జీవితంలో కష్టాలు ప్రవేశించాయి. సుఖపడింది లేదు. ఎప్పుడూ అతలాకుతలమయ్యాడు. వాడు కన్నీళ్ళొక్కటే కార్చలేదు కాని కుమ్మిలిపోయాడమ్మా. చిన్న చనిపోయినప్పుడు నిన్ను జనని ఇంటి దగ్గర చూశాను. తను నీకు బాగా తెలుసా? నేనేదో చెప్తున్నానని నువ్వు తప్పుగా అనుకోకు. తను చాలా స్వార్థపరురాలు. అది మనుషులు కలిసిమెలిసి ఉంటే చూస్తూ ఊరుకోలేదు. నువ్వు అతిగా రాసుకొని పూసుకొని తిరిగేవనుకో, నిన్ను కూడా మీ నాన్నకి దూరం చేయగల సమర్థురాలు.